సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సారికారెడ్డి, నవ్యశ్రీలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కమిషన్ల కోసమే అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజల మౌలిక అవసరాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. గజ్వేల్ను మేడుపండులా చూపించిన పట్టణంలో మురుగు సమస్యలు, అంతర్గత రహదారుల లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గజ్వేల్లో ఒక బస్టాండ్ కూడా నిర్మించలేకపోయారని, పేదలకు హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వైద్య సహాయం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 వార్డులు ఉన్నాయి. మరి 20 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ అంశ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు, అదేవిధంగా వారికి సాయంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అందరికి పేరున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క గజ్వేల్ మున్సిపాలిటీలో మరి మన కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్గా అయితే మరి ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, మంత్రి కాంగ్రెస్ పార్టీ ఉండి మరి ఇవాళ చైర్మన్ వార్డు మెంబరు వేరే పార్టీకి అని ఉంటే మరి డెవలప్మెంట్ కాదు. కాబట్టి మరి ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఇక్కడ విచ్చేసిన మహిళమతలు కానీ, మరి రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ ఇవన్నీ కూడా రావాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరి గెలిపించుకోవాలని చెప్పి కోరుతాం. అభ్యర్థిగా మా సారిక గారు పోటీ చేస్తారు. సారిక గారి ప్రచారంలో పాల్గొనడానికి ఇప్పటికే ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీలో కేసీఆర్ గారు ఎమ్మెల్యే అయినాక 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యల గురించి కానీ, ఇక్కడ మనం ఏ విధంగా అవస్థ పడుతున్నాం, ఏ విధంగా అభివృద్ధి చెందుతలేదు, మరి మున్సిపాలిటీ అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉండే. ఆ విధంగా ఆయన పట్టించుకుంటలేడు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కోరుతున్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, తప్పక మా బాధ్యత. మొన్ననే 18 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి వచ్చినాయి. ఆ 18 కోట్లతో ఎక్కడ ఏ చిన్న అవసరం ఉన్నా అవన్నీ నెరవేరుస్తాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎవరికి ఎక్కడ రాలేదో మీరందరూ కూడా మా అభ్యర్థి సారిక దృష్టికి తీసుకురండి. తప్పక అవన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మేము కానీ సారిక కానీ ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించాలి.